Hello, beautiful souls. Welcome to Voice of Soul. నువ్వేంటి బర్త్డే నాదైతే స్పెషల్గా నువ్వు రెడీ అయ్యావు? అంటే మళ్ళీ తమరి దర్శనం ఎప్పుడు దొరుకుతుందో అని భయంతో నేనే వచ్చేసా. అచ్చా, అవునా? లేకపోతే నీ బర్త్‌డే ఒకటేనా? సెప్టెంబర్ 5 అంటే టీచర్స్ డే కూడా. అయ్యో అవును కదా, సారీ మేడం. హ్యాపీ టీచర్స్ డే. నువ్వు విషెస్ చెప్పొచ్చు, నేను చెప్పకూడదా? ఏంటో అసలు అర్థమే కావు దేవ్. ఫైన్, థ్యాంక్ యూ. దేవ్ కోసం స్పెషల్‌గా ఇంట్లో తయారు చేసిన పాలకోవా తెచ్చాను. తనకి చాలా ఇష్టం. ఇదిగో దేవ్, నీ ఫేవరెట్ హోమ్‌మేడ్ పాలకోవా. హ్యాపీ టీచర్స్ డే. హే, థ్యాంక్ యూ. అయినా నేను టీచర్ని కాదు కదా, నాకెందుకు తెచ్చావు? నువ్వు తినాలి, నాకు కాదు. ఎవరు చెప్పారు నువ్వు టీచర్ కాదని? నేను సంగీతం మాత్రమే నేర్పుతా. కానీ నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్న వాళ్ళకి తప్పని చెప్పావు. నీకంటే పెద్ద గురువు ఇంకెవరున్నారు? అమ్మా తల్లి, ఇంక చాలు, నన్నంతా పొగడుకు. సర్లే దేవ్, ఇప్పటికీ నీకు 25 ఇయర్స్ కంప్లీట్ అయింది కదా. అవును, నవ్ ఐఎమ్ 26. పల్లవి పెదాలపై ఒక చిన్న చిరునవ్వుతో దేవ్ వంక అలానే చూస్తూ ఉండిపోతుంది. యూ ఆల్వేస్ మేక్స్ మీ సర్ప్రైజ్. ఇంత చిన్న వయసులో ఎంత మెచ్యూరిటీ, ఎంత సక్సెస్ ఉన్నా డౌన్ టు ఎర్త్గా ఎలా ఉంటావు? వామ్మో, ఏంటి పల్లవి, నన్ను పొగుడుతూ చంపేస్తావా? ప్లీజ్ ఆపమ్మ తల్లి. ఓకే ఓకే ఫైన్. ఎప్పుడు ఫ్లైట్? రేపు మధ్యాహ్నం 2 గంటలకి. ఇప్పుడు మళ్ళీ సార్ గారి దర్శనం. తెలీదు. దేవ్, నీకొకటి చెప్పాలి. చెప్పాక ప్లీజ్ కోప్పడద్దు. బాగా ఆలోచించి సమాధానం చెప్పు, సరేనా? హలో, ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. తిట్టాలో ఆలోచించాలో నేను చెప్తా. మ్మ్, అది దేవ్. త్వరగా చెప్పు పల్లవి, సాయంత్రం ప్రోగ్రామ్ గురించి కొన్ని మాట్లాడాలి అర్జున్తో. ఓ అవునా, ఓకే. ఈ మ్యాటర్ ఇలా హడావిడిలో చెప్పేది కాదు. సాయంత్రం ప్రోగ్రామ్ అయ్యాక చెప్తా. ఎనీ ప్రాబ్లం? అలా ఏమీ కాదు, డోంట్ వరీ. ఓకే ఫైన్, సీ యూ ఇన్ పార్టీ. యా ఓకే, బాయ్ దేవ్. బాయ్ పంతులమ్మ. ఏ ప్లీజ్ ఆపవా ఇంకా పంతులమ్మ అని పిలవడం? పంతులమ్మని పంతులమ్మని కాకుండా ఏమని పిలవాలి? బాబు నీకో నమస్కారం, నా వల్ల కాదు నీతో మాట్లాడడం. దేవ్ నవ్వుకుంటాడు. సో అలా నేను బయటకు వచ్చేసాను. ఉఫ్, వామ్మో, దేవ్తో మాట్లాడినంతసేపు ఏదో తెలియని దడ నన్ను చంపేసింది. ఏదో పైకి క్యాజువల్గా నటించా కానీ వామ్మో, ఆ అబ్బాయి ఒకడు పంతులమ్మ అనుకుంటూ. మీకు ఒకటి తెలుసా, దేవ్ నాతో తప్ప ఇంకే అమ్మాయితో ఇంత ఫ్రీగా ఉండడం చూడలేదు నేను. చాలామంది అమ్మాయిలు ఈ విషయంలో జెలసీ ఫీల్ అవుతారు. ఆ టైంలో ఏదో తెలియని సాటిస్ఫాక్షన్ నాకు. కాస్త ఓవర్గా మాట్లాడుతున్నా కానీ నిజం అబ్బా. ఇన్ఫ్యాక్ట్ ఈ ధైర్యంతోనే ఉన్నా, ప్రపోజ్ చేస్తే ఎస్ చెప్తాడేమో అని. నాలో నాకే తెలియని కొత్త ఫీలింగ్ లాగా అనిపించింది. వామ్మో, ఇలానే ఉంటే సాయంత్రం ఎలా ప్రపోజ్ చేస్తా? ఐ హ్యావ్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ అంటూ ఇంటికి వెళ్ళిపోయా. సాయంత్రమై రానే వచ్చింది. నాలో తేడ ఎక్కువైంది. దేవ్ ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నా. ఇంతలో రానే వచ్చాడు హీరోలాగా కారులో నుంచి. కానీ ఎప్పటిలాగా ఫార్మల్ టక్ షర్ట్ వేసుకున్నాడు. సూట్ వేసుకోవచ్చుగా ఇలాంటి టైంలో అయినా అని నాలో నేనే అనుకున్నాను. అయినా స్మార్ట్గానే ఉన్నాడులే అని చూస్తున్నా. మేడం, గట్టిగా అరిచారు. తిప్పకి తుల్లు పడ్డాను. చెప్పండమ్మా, ఏంటి? ఈ ప్రోగ్రామ్కి హోస్ట్ మీరే, మర్చిపోయారా ఏంటి? అయ్యో అవును కదా, నాలో నేనే ఏంటి అబ్బాయి అంటే రోజు రోజుకి పిచ్చి పెరిగిపోతుంది. మేబీ త్వరలోనే లవ్ చేసుకుంటామా? ఛీ, ఏంటి నేను అనుకుంటూ తల కొట్టుకున్నా. వామ్మో, ఫస్ట్ అయితే ప్రోగ్రామ్ కంప్లీట్ చేయాలి. కాసేపటికి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇట్స్ టైమ్ ఫర్ డిన్నర్. దేవ్, నేను, అర్జున్ ఇంకా మిగతా స్టాఫ్ అందరం కలిసి మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తున్నాం. పల్లవి దేవ్ వల్ల ప్రోగ్రామ్ ఎక్సలెంట్ గా జరిగింది కదా, ఏమంటావు దేవ్? అవునరా, మరి అక్కడ ఉన్నది ఎవరు? గాన కోకిల కదా. అబ్బో, అబ్బా ఆపండి, ఏదో మీరు నేర్పిన విద్యతో అలా ప్రదర్శించా. నేర్పింది ఎవరైనా కానీ నేర్చుకునే కృషి, సాధించే పట్టుదల నీలో ఉన్నాయి కాబట్టే చెప్పగలిగావు. అవును, పొద్దున ఏదో చెప్తానన్నావు. అది దేవ్, ఏంటంటే ఏంటి? ఈ డిన్నర్ అయ్యాక చెప్తాను. మా కథ మీకు నచ్చి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు
సబ్స్క్రైబ్ ద వాయిస్ ఆఫ్ సోల్ అండ్ లైక్ షేర్. మీరు మాకు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. అండ్ మా నోటిఫికేషన్ మీకు పక్కాగా అందడానికి గంట ముఖ్యం మిగులు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.